బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. రాష్ట్ర ప్రజలకు ఉచితంగా ఇసుకను అందించడానికి రంగం సిద్ధమైంది. దీనికి సంబంధించిన విధి విధానాలు రూపొందించిన ఏపీ ప్రభుత్వం రేపటి ఉదయం నుంచి అమల్లోకి తీసుకొచ్చేందుకు ఏర్పాట్లు చేస్తోంది. ఉత్తర్వుల ఫైలు ముఖ్యమంత్రి చంద్రబాబు ఆమోదం కోసం వెళ్లింది. సీఎం ఆమోదించిన వెంటనే ఉచిత ఇసుక అమలు జీవో వెలువడనుందని గనుల శాఖ తెలిపింది. ఈ విధానంలో వినియోగదారులు గనుల శాఖకు ఎలాంటి ఫీజులు చెల్లించాల్సిన అవసరం లేదు. ఇసుకను మనుషులతో తవ్వి తీయించి లారీల్లో లోడ్ చేయించి తిరిగి డిపోలకు తరలించినందుకు గనుల శాఖకు కొంత ఖర్చవుతుంది. దీన్నే నిర్వహణ వ్యయంగా పిలుస్తారు. రీచ్లు డిపోలకు మధ్య ఉండే దూరాన్ని బట్టి ఈ ఫీజులను ఒక్కో జిల్లాల్లో ఒక్కో విధంగా ఉంటాయి. ప్రస్తుతం రాష్ట్రంలో B1 కేటగిరీ ఇసుక రీచ్లే ఉన్నాయి. వీటిల్లో యంత్రాలను ఉపయోగించరు. మనుషులే ఇసుక తవ్వి ట్రాక్టర్ లేదా లారీల్లో లోడ్ చేస్తారు. దీనికయ్యే ఖర్చులతో పాటు రీచ్ నుంచి డిపోకు ఇసుకను తరలించడానికయ్యే రవాణా ఛార్జీలను కూడా వినియోగదారులే భరించాలి. జిల్లా కలెక్టర్లు, గనుల శాఖ అధికారులతో కూడిన జిల్లా ఇసుక కమిటీలు ఈ ఫీజులను నిర్ణయించనున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా 83 B1 కేటగిరీ రీచ్ల పరిధిలో ఇసుక డిపోలున్నాయి. ఇవి 18 జిల్లాల్లో ప్రతిమా ఇన్ఫ్రా, 8 జిల్లాల్లో జీసీకేసీ కంపెనీల నియంత్రణలో ఉన్నాయి. ఆ కంపెనీల ప్రతినిధుల సమక్షంలో గనుల శాఖ అధికారులు ఇసుక నిల్వలను తనిఖీ చేశారు. మొత్తం 43 లక్షల టన్నుల ఇసుక ఉన్నట్లుగా ప్రాథమికంగా నిర్ధారించారు. డిపోల్లో ఉన్న ఇసుకను సోమవారం నుంచి ప్రజలకు ఉచితంగా అందించనున్నారు. రోజుకు ఒక్కొక్కరికి సగటున 20 టన్నుల ఇసుక మాత్రమే సరఫరా చేయాలని విధి విధానాల్లో పొందుపరిచారు. ప్రజలే నేరుగా డిపో వద్దకు లారీ, ట్రాక్టర్, ఎడ్లబండి వంటి వాహనాలు తీసుకొచ్చి ఇసుకను తీసుకెళ్లొచ్చు. డిపో పరిధిలో గ్రామ, వార్డు సెక్రటేరియట్ల సిబ్బంది సేవలను వినియోగించుకుంటారు. ఫోన్పే, గూగుల్ పే, పేటీఎం తదితర యాప్ల ద్వారా ఫీజు చెల్లింపులు జరిపేలా జిల్లాల వారీగా ప్రత్యేక బ్యాంకు ఖాతాలు సిద్ధం చేస్తారు. ఇసుక అవసరం ఉన్నవారు నేరుగా తమ ఆధార్ కార్డు, ఫోన్ నెంబర్ వివరాలను జత చేసి డిపో ఇన్ఛార్జ్ వద్ద ఆన్లైన్లో బుక్ చేసుకోవాలి. గృహ నిర్మాణ రంగం, ప్రభుత్వ అవసరాల కోసమే ఇసుకను ఇవ్వనున్నారు. ఉచితంగా ఇసుక తీసుకెళ్లి ప్రైవేట్గా డిపోలు ఏర్పాటు చేసుకుని అమ్మడానికి వీల్లేకుండా నిబంధనలు తీసుకొస్తారు. ఇసుక విధి విధానాలపై సీఎస్ నీరబ్ కుమార్ ప్రసాద్ నిన్న జిల్లా కలెక్టర్లు, గనుల శాఖ అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. జిల్లాల్లో ఇసుక లభ్యత, ఉచిత ఇసుక విధానంపై మాట్లాడారు. మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి శివ ఫోన్ లైన్ లో అందిస్తారు. శివ, రేపటి నుంచి ఉచితంగా ప్రజలకు ఇసుకను పంపిణీ చేయబోతున్నారు. దీనికి సంబంధించి రవాణా ఛార్జీలు ఇటువంటి కొన్ని నిబంధనలు పెట్టబోతున్నారు. అలాగే ప్రైవేట్గా కూడా ఈ ఇసుక పంపిణీ ప్రైవేట్గా కూడా అవ్వకుండా ఎటువంటి చర్యలు తీసుకుంటున్నారు అధికారులు? రాజుగా మొత్తం మీద చూసుకుంటే ఆంధ్రప్రదేశ్ లో ఉచిత ఇసుక ఏపీ సర్కార్ కీలకమైన నిర్ణయం తీసుకుంది. రేపటి నుంచి రాష్ట్ర వ్యాప్తంగా కూడా దాదాపుగా 83 చోట్ల నుంచి ఉచితంగా ఇసుకని పంపిణీ చేసేందుకు అధికారులు పూర్తి స్థాయిలో ఏర్పాట్లు చేసుకున్నారు. నిన్ననే ఈ అంశానికి సంబంధించి గనుల శాఖ అలాగే జిల్లా కలెక్టర్లతో సీఎస్ నీరబ్ కుమార్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించిన పరిస్థితి కనిపిస్తా ఉంది. ఎక్కడ ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు కానీ ఇబ్బందులు లేకుండా ఉండేందుకు కఠినంగా చర్యలు తీసుకోవాలని చెప్పి కూడా స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. మరొక వైపు ఇసుకు సంబంధించి సీనరైజ్ ఎంతైతే ఉంటుందో అక్కడ 20 రూపాయల నుంచి 200 రూపాయల వరకు ఉంటుంది. దానికి సంబంధించిన సీనరైజ్ మాత్రమే కట్టాలి. అలాగే లోడింగ్, అన్లోడింగ్ సంబంధించిన ఛార్జీలను మాత్రమే ప్రజలు భరించుకోవాలి. అలాగే మిగిలిన ట్రాక్టరు, అలాగే ట్రక్కు, ఎడ్ల బండి ఇటువంటి వాటికి సంబంధించి కూడా ఉచితంగా ఎంత కావాలన్నంత ఉచితను కూడా ఇచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో అధికారులు అన్ని రకాల ఏర్పాట్లు అయితే చేసిన పరిస్థితి కనిపిస్తా ఉంది. ఎక్కడ కూడా బ్లాక్ మార్కెట్ కి వెళ్లకుండా, అలాగే మిగిలిన దానికి సంబంధించి ఎక్కడ ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఉండేందుకు అధికారులు పూర్తి స్థాయిలో చర్యలు తీసుకున్నారు. రాష్ట్రంలో దాదాపుగా 43 లక్షల టన్నుల వరకు ఇసుక సిద్ధంగా ఉన్నట్లు కూడా అధికారులు గుర్తించారు. వాస్తవానికి 1,00,000 టన్నులు కావాలని చెప్పి ఇటీవల మంత్రి స్పష్టమైన ప్రకటన చేశారు. సో సెప్టెంబర్ వరకు 85 లక్షల టన్నులు అవసరం ఉంటుందని చెప్పి అధికారులు అయితే ఒక అంచనా వేయడం జరిగింది. సో ఏడాదికి 3.2 కోట్ల టన్నులకు సంబంధించిన డిమాండ్ ఉంటుందని ఒక అంచనా అయితే ఏర్పాటు చేస్తున్నారు. సో మొత్తం మీద తీసుకుంటే రేపటి నుంచి అంటే సోమవారం నుంచి కూడా ఆయా జిల్లాల్లో నిల్వ కేంద్రాలకు సంబంధించి ఎక్కడెక్కడ స్టోర్ కేంద్రాలు ఉన్నాయి, ఎంత అందుబాటులో ఉంది అనే దానికి సంబంధించి జిల్లా కలెక్టర్లు
స్పష్టమైన ప్రకటన చేస్తారు. అలాగే వాటిని ఎవరి పర్యవేక్షణలో అందజేయాలని చెప్పి జిల్లా కలెక్టర్లు అలాగే గనుల శాఖ ఒక ప్రకటన కూడా చేస్తా ఉంది. అలాగే ఏదైతే నదుల్లో ఇసుక అక్రమ తవ్వకాలకు సంబంధించి లేకపోతే నిల్వలకు సంబంధించి కూడా పూర్తి స్థాయిలో చర్యలు తీసుకునే విధంగా కూడా ఎన్ఫోర్స్మెంట్ అంటే విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ కి పూర్తి స్థాయిలో కూడా హక్కులు కలిగిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అలాగే సేనరేజీకి సంబంధించి టన్నుకి 85 రూపాయలు మాత్రమే తీసుకుంటారు. గతంలో జేసీ సంస్థకు సంబంధించి కూడా టన్నుకి వసూలు చేసిన పరిస్థితి కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. సో ఈ నేపథ్యంలో బోట్స్ సొసైటీ ద్వారా కూడా ఇసుక సంబంధించి కూడా ఏర్పాట్లు చేస్తున్నారు. ఇది ఉభయ గోదావరి గుంటూరు జిల్లాలో కూడా ఉన్నట్లు అధికారులు గుర్తించారు. టన్నుకి 250 రూపాయల చొప్పున కూడా చెల్లించాలని చెప్పి అధికారులు నిర్ణయం తీసుకుని ఇక రవాణా ఛార్జీకి సంబంధించి కూడా టన్నుకి కిలోమీటర్కి 4 రూపాయల 90 చొప్పున ఇవ్వాలని చెప్పి కూడా భావించారు. అలాగే అక్కడ నిర్వహణకు సంబంధించి అంటే ఏదైతే లోడింగ్ సంబంధించి ఛార్జీ ఉంటుందో 20 రూపాయలు టన్నుకి 20 రూపాయలు ఇవ్వాలని చెప్పి కూడా ప్రభుత్వం ప్రతిపాదనలు అయితే తయారు చేసే పరిస్థితి కనిపిస్తా ఉంది. అలాగే ఇక్కడ ఎక్కడా కూడా ప్రభుత్వం 1 రూపాయి కూడా వీరి వద్ద నుంచి నగదు తీసుకునే అవకాశం లేదు. కేంద్ర కింద వసూలు చేసి 85 రూపాయలు గ్రామ మండల జిల్లా స్థాయికి సంబంధించిన పంచాయతీలకు మాత్రమే పూర్తిగా విధి విధానాలను ఏర్పాటు చేసే పరిస్థితి కనిపిస్తా ఉంది. అలాగే ఇసుకకు సంబంధించి కూడా కలెక్టర్ జేసీ అలాగే ఇటువంటి వాటికి ఇది మాత్రమే ఎక్కువగా బాధ్యత తీసుకొని వ్యవహరించాలని చెప్పి కూడా పూర్తి స్థాయిలో నిర్ణయాలు అయితే తీసుకున్న పరిస్థితి స్పష్టంగా కనిపిస్తా ఉంది. సో జిల్లాల వారీగా ఏ రీతుల్లో ఎంత మేరకు ఇసుక నిల్వలు ఉన్నాయనే దానికి సంబంధించి కూడా రేపు ఉదయం అన్ని జిల్లా కలెక్టర్లు కూడా ఓట్ల ద్వారా చెప్పబోతా ఉన్నారు. రాధిక. థ్యాంక్ యూ శివ.